హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలంగాణ టీశాట్ ఆన్లైన్ క్లాసెస్. నేను గిరిధర్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో తెలంగాణ టీశాట్ ఆన్లైన్ క్లాసెస్లో ప్రస్తుతం ప్రపంచ భూగోళ శాస్త్రంలోని కొన్ని అంశాలను, ప్రధానమైన అంశాలని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. ఇందులో మనకు మొదటి చాప్టర్గా సౌర కుటుంబం లేదా సౌర వ్యవస్థ సౌర వ్యవస్థ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. రైట్. సూర్యుని యొక్క కుటుంబం, సూర్యుని యొక్క సిస్టమ్, వ్యవస్థ అనే పేరుతో దీన్ని ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. మనకు ప్రధానంగా సౌర కుటుంబం అనే ఈ కంటెంట్లో ఇది రెండో భాగంగా, అంటే ఇంతకుముందు మొదటి పార్టుని దీంట్లో చెప్పుకోవడం జరిగింది. రెండో పార్టులో మనకు ప్రధానంగా మొదటి పార్టుకు సంబంధించి దాని ఎక్స్టెన్షన్, అంటే దాని అనుబంధంగా ఈ రెండో పార్ట్లో చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మొదటి పార్ట్లో ఏ అంశాలని ప్రధానంగా చర్చించామంటే సౌర వ్యవస్థ కాకుండా విశ్వము, అంటే ప్రపంచ యూనివర్స్ ఎలా ఏర్పడింది, యూనివర్సల్తో పాటు సౌర వ్యవస్థ లేదా కుటుంబం ఎలా ఏర్పడింది అనే అంశాలని మనకు మొదటి విభాగంలో చర్చించుకోవడం జరిగింది. అంటే విశ్వం ఏర్పడే క్రమంలోనే సౌర కుటుంబం కూడా ఏర్పడింది అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకు మొదటి విభాగంలో విశ్వం ఏర్పడడానికి గల సిద్ధాంతాలు, ఏ సిద్ధాంతాలు విశ్వ ఆవిర్భావానికి ప్రధాన కారణాలు అయ్యాయి అనేది మనకు మొదటి భాగంలో వివరంగా తెలుసుకోవడం జరిగింది. ఈ విశ్వం ఏర్పడే క్రమంలో సౌర వ్యవస్థ లేదా కుటుంబం కూడా ఏర్పడింది. అయితే మనకు సౌర వ్యవస్థ అనేది మనకు కొన్ని మిలియన్ల యొక్క గెలాక్సీలు, కొన్ని మిలియన్ల యొక్క నక్షత్రాలు మరియు ఇతర ఖగోళ వస్తువుల యొక్క సమూహమే విశ్వంగా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే విశ్వం అనేది కొన్ని గెలాక్సీల యొక్క సమూహము అనే అంశాన్ని మొట్టమొదటిసారిగా మొదటి విభాగంలో చూశాం. అంటే ప్రతి నక్షత్రం కూడా ఏదో ఒక గెలాక్సీలో భాగంగా ఉంటుంది. అంటే సూర్యుడు ఒక నక్షత్రం కావడం వల్ల సూర్యుడు అనే నక్షత్రం మనకు ప్రధానంగా పాలపుంత అనే గెలాక్సీలో ఉంటుంది. పాలపుంత గెలాక్సీలో మనకు సూర్యుని చుట్టూ పరిభ్రమణం చెందుతున్నటువంటి 8 గ్రహాలు మనకు ప్రధానంగా ఉంటాయి. ఆ 8 గ్రహాలు మనకు ప్రధానంగా ఆ 8 గ్రహాలకు సంబంధించినటువంటి పూర్తి అంశాలని ఈ రెండో విభాగంలో మనం పూర్తిగా చర్చించుకోవడం జరుగుతుంది. అంటే అంతకన్నా ముందు సూర్యుని యొక్క నిర్మాణము, సూర్యుని అంతర్నిర్మాణము ఏ విధంగా ఏర్పడింది అంటే 4 భాగాల చేత, 3 కాకుండా మొత్తం 4 భాగాలు. ఒకటి సూర్యుని కేంద్రం, రెండోది మనకు ఫోటోస్పియర్, మూడోది మనకు క్రోమోస్పియర్, నాలుగోది కరోనా. అయితే మనం మొదటి భాగంలో సూర్యుని కేంద్రము మరియు రెండోది ఫోటోస్పియర్ అనే ఈ 2 అంశాలను మనం చర్చించడం జరిగింది. ఈ రెండవ విభాగంలో మూడో అంశమైనటువంటి క్రోమోస్పియర్ అనే మూడో భాగాన్ని మనం ఇక్కడ చర్చించుకుంటాం. రైట్. ఇక చూడండి, ఇక్కడ మూడో భాగము క్రోమోస్పియర్. ఇది సూర్యుని అంతర్నిర్మాణము 4 పొరలుగా విభజించబడి ఉంది. ఆ 4 పొరల్లో మొదటిది సూర్యుని కేంద్రం, రెండోది ఫోటోస్పియర్, మూడోది క్రోమోస్పియర్, నాలుగోది కరోనా అనే పేరుతో 4వ విభాగం ఉంది. అయితే మొదటి రెండింటిని మనం మొదటి భాగంలో చూసాం. ఇప్పుడు క్రోమోస్పియర్ గురించి మనం వివరంగా ఇక్కడ చర్చించుకుందాం. ఇది క్రోమోస్పియర్ అనే పొర. రైట్. దీన్ని వర్ణావర్ణం అనే పేరుతో కూడా, క్రోమోస్పియర్ని వర్ణావర్ణం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉన్నారు. ఫోటోస్పియర్ పైన ఎరుపు ఆరెంజ్ రంగులో ఉండే భాగంగా మనకు కనబడుతుంది. అంటే ఈ క్రోమోస్పియర్ అనే ఈ ఉపరితల భాగము ప్రధానంగా మనకు ఎరుపు మరియు ఆరెంజ్ రంగులో మనకిది ఉపరితలం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ సరాసరి ఉష్ణోగ్రత 32,000 డిగ్రీల ఉష్ణోగ్రత. దీని సరాసరి క్రోమోస్పియర్ అంతర్భాగం నుంచి ఉపరితలం వరకు సరాసరి ఉష్ణోగ్రత తీసుకుంటే 32,000 డిగ్రీల ఉష్ణోగ్రత మనకు ఇక్కడ నమోదవుతుంది. ఈ భాగం మనకు సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయము,
సూర్యాస్తమ సమయంలో మాత్రమే ఇది కనబడుతుంది. సూర్యోదయము సూర్యాస్తమయము సమయంలో మాత్రమే ఇది మనకు కనబడుతుంది. కాబట్టి మనకు అన్ని సమయాల్లో అంటే పగటి సమయంలో అన్ని కాలాల్లో అన్ని గంటల్లో మనకు ఇది కనబడే ఛాన్స్ లేదు. ఓన్లీ ఉదయము సాయంత్రం అంటే సన్సెట్ సన్ రైజర్స్ సమయంలో మాత్రమే మనకి మూడో భాగం కనబడుతుంది. దీనిలో నల్లని కాంతిహీన రేఖలు కొన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ నల్లని కాంతిహీన రేఖలు. ఈ కాంతిహీన రేఖలు మనకు మైక్రోస్కోప్ ద్వారా టెలిస్కోప్ ద్వారా మాత్రమే ఇవి మనకు కనబడుతుంటాయి. వీటిని మనకు ప్రధానంగా కాంతిహీన రేఖల్ని ఫ్రాన్హోఫర్ రేఖలు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఇలా పిలుస్తారంటే ఫ్రాన్హోఫర్ అనే శాస్త్రవేత్త ఈ రేఖలని ఈ మూడో విభాగంలో కనుక్కోవడం జరిగింది. కాబట్టి అతని పేరు మీదనే ఈ రేఖల్ని పిలుస్తూ ఉన్నారు. రైట్, నాలుగో పొర, దీన్ని ఔటర్ పొర అని పేరుతో పిలుస్తారు. దీన్ని కరోనా అనే బాహ్య ఆవరణ పొర అనే పేరుతో పిలుస్తారు. దీన్ని సూర్యకాంతి పరివేషణము పొర అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. ఇది క్రోమోస్పియర్కు బాహ్య పొరగా ఉంటుంది. అంటే మూడో పొరకు ఆవలి వైపున బయటి వైపున ఉంటుంది. ఇక్కడ సరాసరి ఉష్ణోగ్రత 1,72,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఇక్కడ మనకు ప్రధానంగా అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది సూర్యగ్రహణ సమయంలో మాత్రమే కనబడుతుంది. సన్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం సమయంలోనే మనకిది కనబడుతుంది, అంటే మనం చూడగలుగుతాం. రైట్, ఇక చూడండి, ఇక్కడ మరొక ప్రధాన అంశం, భూకక్ష ఆధారంగా గ్రహాలు రెండు భాగాలుగా విభజించబడ్డాయి. సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి సూర్యుని చుట్టూ 8 గ్రహాలు ఉంటాయి. సూర్యుని చుట్టూ 8 గ్రహాలు ఉంటాయి. మూడో గ్రహము భూమి. ఈ భూకక్షకు లోపల ఉన్న గ్రహాలు మరియు భూకక్షకు బయట ఉన్న గ్రహాలని రెండు భాగాలుగా విభజిస్తారు. దేని ఆధారంగా? భూకక్ష ఆధారంగా మనకు ఈ సౌర కుటుంబాన్ని రెండు భాగాలుగా చేశారు. మొదటి రెండు అంటే భూమికి ముందున్న 2 గ్రహాలను నిమ్నత గ్రహాలు అని, సూర్యుని భూమికి బయట ఉన్నటువంటి మిగిలిన గ్రహాలని ఉన్నత గ్రహాలు అనే పేరుతో పిలుస్తారు, అంటే అంతర్గ్రహాలు. రైట్గా చూడండి, ఇక్కడ భూకక్షకు అంతర్భాగంలో ఉన్నటువంటి గ్రహాలు వీటిని నిమ్న గ్రహాలు లేదా నిమ్నత గ్రహాలు అనే పేరుతో కూడా పిలుస్తారు. చూడండి, ఇక్కడ భూకక్షకు లోపలి భాగంలోని గ్రహాలను వీటిని ఇలా పిలుస్తారు. భూకక్షకు లోపల ఉన్నాయంటే బుధుడు శుక్రుడు, ఈ 2 గ్రహాలను నిమ్నత గ్రహాలు అనే పేరుతో పిలుస్తారు. అంటే భూకక్షకు బయట ఉన్న గ్రహాలను ఉన్నత గ్రహాలు అనే పేరుతో పిలుస్తారు. ఇవి మనకు ప్రధానంగా ఈ గ్రహాలు అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు, మొత్తం 5 గ్రహాలను బయటి గ్రహాలుగా పిలుస్తారు. భూకక్షకు బయట ఉన్న గ్రహాలను ఉన్నత గ్రహాలని, భూకక్షకు లోపల ఉన్నటువంటి బుధుడు శుక్రుడు వంటి గ్రహాలను నిమ్నత గ్రహాలు అనే పేరుతో 2 భాగాలుగా విభజించారు. దేన్ని ఆధారంగా చేసుకున్నారంటే భూకక్షని ఆధారంగా చేసుకొని గ్రహాల భౌతిక రసాయనిక ధర్మాల ఆధారంగా మొత్తం సౌర కుటుంబంలోని 8 గ్రహాలను మళ్ళీ 2 భాగాలుగా విభజించారు. వీటిని ఆధారంగా భౌతిక రసాయనిక ధర్మాలను ఆధారంగా ఒకటి అంతర్గ్రహాలు అని, రెండోది బాహ్య గ్రహాలని 2 భాగాలుగా విభజించడం జరిగింది. రైట్, ఇక చూడండి, ఇక్కడ బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్, అంటే సూర్యునికి అతి దగ్గరలో ఉన్న మొదటి 4 గ్రహాలు తర్వాత ఉన్న 4 గ్రహాలు, వీటిని సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహాలను అంతర్గ్రహాలు అని, సూర్యునికి దూరంగా ఉన్న మిగిలిన 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్, అంతర్గ్రహాలు పరిమాణంలో చిన్నగా ఉంటాయి. ఈ 4 గ్రహాలు అంటే బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు, ఈ 4 గ్రహాలు బాహ్య గ్రహాల కంటే పరిమాణంలో చిన్నగా ఉంటాయి. అయితే ఇవి పరిమాణంలో చిన్నగా ఉంటాయి. వీటి నిర్మాణాలు అధిక సాంద్రత అధిక ఉష్ణోగ్రతలు
మన అధిక ఉష్ణోగ్రతలు గల గ్రహాలుగా వీటిని పిలుస్తారు. ఓకే, వీటిని అవి ఎగ్జాంపుల్ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, ఈ 4 గ్రహాలను అంతర్గ్రహాలుగా పిలుస్తారు. రైట్, మిగిలిన 4 గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. ఇవి హైడ్రోజన్ వంటి అనేక వాయువులు ద్రవీభవించగా ఏర్పడ్డ గ్రహాలుగా వీటిని పిలుస్తూ ఉంటారు. హైడ్రోజన్ వంటి వాయువులు ద్రవీభవించగా ఏర్పడ్డాయిగా వీటిని పిలుస్తారు. ఇవి తక్కువ సాంద్రత, తక్కువ ఉష్ణోగ్రత, తక్కువ సాంద్రత కలిగినగా వీటిని పిలుస్తూ ఉంటారు. బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు, యురేనస్, ఇంద్రుని యురేనస్ అంటారు, వరుణుని నెప్ట్యూన్ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఈ 4 గ్రహాలను బాహ్య గ్రహాలుగా పిలుస్తూ ఉంటారు. గ్రహాలు మరియు వాటి యొక్క ప్రత్యేక లక్షణాల ఆధారంగా మనకు ఈ 8 గ్రహాల గురించి పూర్తిగా వివరంగా చర్చించుకుందాం. రైట్, బుధుడు సౌర కుటుంబంలో సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహము బుధుడు. రైట్, ఇక చూడండి, ఇక్కడ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. రైట్, ఇక చూడండి, ఇక్కడ బాహ్య గ్రహాలు పరిమాణంలో అతి పెద్దగా ఉంటుంది. మొదటి అతి పెద్దది బృహస్పతి, రెండవ పెద్దది శని, మూడవ పెద్దది యురేనస్, నాలుగవ పెద్దది నెప్ట్యూన్, ఐదవ పెద్దది భూమి, ఆరోది శుక్రుడు, ఏడవది అంగారకుడు, ఎనిమిదవది. అంటే సౌర కుటుంబంలో పరిమాణంలో పెద్దగా ఉన్న వాటిని బాహ్య గ్రహాలు, చిన్నగా ఉన్న వాటిని అంతర్గ్రహాలుగా పిలుస్తారు. బాహ్య గ్రహాలలో మొత్తం ఓవరాల్గా తీసుకుంటే సౌర కుటుంబంలో మనకు ఏవి పెద్దవి ఏవి చిన్నవి అనే అంశాన్ని తీసుకున్నప్పుడు బృహస్పతి మొదటి పెద్దది, రెండవది శని, యురేనస్, నెప్ట్యూన్, ఐదవ పెద్దది భూమి, ఆరోది శుక్రుడు, ఏడవది అంగారకుడు, బుధుడు ఎనిమిదవదిగా పిలుస్తారు. అంటే సౌర కుటుంబంలో అతి చిన్నదిగా బుధుడిని పిలుస్తారు. అదేవిధంగా రెండో చిన్నది అంగారకుడు, మూడో చిన్నదిగా శుక్రుడు, భూమి నాలుగోది. అంటే ఇక్కడ పరిమాణం బట్టి వీటి యొక్క సైజులు మనకు ప్రధానంగా ఈ విధంగా ఉంటాయి. రైట్, మనకు 8 గ్రహాల గురించి వివరంగా చూద్దాం. బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహము. ఇది సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. అతి చిన్న గ్రహము మరియు ఇది గ్రహస్థాయి కంటే కొంత గ్రహస్థాయి నుంచి ఉపగ్రహ స్థాయికి దీని యొక్క పరిమాణం ఉంటుంది. దీన్ని రోమన్ నైపుణ్యము మరియు వాణిజ్య దేవుడు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహంగా బుధుడిని పిలుస్తారు. దీన్ని అపోలో గ్రహం అనే పేరుతో కూడా ప్రధానంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. దీని భ్రమణ కాలం 58 రోజులు, పరిభ్రమణ కాలం 85 రోజులుగా ప్రధానంగా. భ్రమణ కాలం అంటే బుధుడు తన చుట్టూ తాను తిరిగేందుకు 58 రోజులు పడుతుంది. అదేవిధంగా సూర్యుని చుట్టూ తిరిగేందుకు 88 రోజుల సమయం పడుతుంది. రైట్, దీని సాంద్రత 5.55గా మనకు ప్రధానంగా మిల్లీ సెంటీమీటర్గా మనకు ప్రధానంగా ఉంటుంది. డెన్సిటీ ఆఫ్ ది మెర్క్యూరీ అంటారు. ఓకే, 5.1. సూర్యుని నుంచి దీని దూరం అంటే సూర్యుని నుంచి బుధుని యొక్క మధ్య దూరము 58 మిలియన్ కిలోమీటర్లుగా మనకు ఉంటుంది. రైట్, సౌర కుటుంబంలో అతి తక్కువ పరిభ్రమణ కాలం కలిగిన గ్రహంగా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. 88 రోజులు దీనిపై వాతావరణం తెలుసుకోవడానికి మెరైన్ అనే 88 రోజులు పరిభ్రమణ కాలాన్ని కలిగి ఉంటే, దీని ఉపరితల ప్రాంతంలో ఉన్న వాతావరణం తెలుసుకోవడానికి మెరైనర్ 10 అనే అంతరిక్ష నౌకని దీనిపైకి ప్రయోగించడం జరిగింది. రైట్, నెక్స్ట్ శుక్రుడు రెండోది. ఇది సూర్యుడి నుంచి 2వ స్థానంలో ఉంటుంది. పరిమాణంలో సౌర కుటుంబంలో 6వ పెద్ద గ్రహము, 2వ చిన్న గ్రహంగా దీన్ని పిలుస్తారు. ఇది సౌర కుటుంబంలో 6వ పెద్ద గ్రహం, సూర్యుడి నుంచి 2వ గ్రహము. దీన్ని ఆచ్ఛాదన గ్రహం అని
ప్రకాశవంతమైన గ్రహం అని కూడా పిలుస్తూ ఉంటారు. అత్యంత దేదీప్యమానంగా సౌర కుటుంబంలో మనకిది కనబడుతుంది. దీనిపైన 95% వరకు కార్బన్ డయాక్సైడే ఉంటుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది గ్లోబల్ గ్యాసెస్ అని పిలుస్తారు. కాబట్టి ఈ కార్బన్ డయాక్సైడ్ వలన దీని ఉపరితలంలో ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ అంటే విషగ్రహంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంది కాబట్టి గ్లోబల్ వార్మింగ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి గ్లోబల్ వార్మింగ్ ప్లానెట్ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని సూర్యుడి నుంచి దీని మధ్య దూరం మనకు ప్రధానంగా 108 మిలియన్ల కిలోమీటర్ల దూరం సూర్యుడి నుంచి ఉంటుంది. దీనిపైన సరాసరి ఉష్ణోగ్రత 6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సౌర కుటుంబంలో అత్యంత అధిక ఉష్ణోగ్రత కలిగిన గ్రహంగా మనకు శుక్రగ్రహాన్ని పిలుస్తారు. కారణం ఏంటంటే దీనిపైన అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ ఉండడం వల్ల కార్బన్ డయాక్సైడ్ సౌర ఉష్ణోగ్రతను అధికంగా గ్రహించడం వల్ల దీని ఉపరితలంలో ఎక్కువ ఉష్ణోగ్రత నిల్వ ఉంటుంది. ఈ గ్రహం తన చుట్టూ తాను తూర్పు నుంచి పశ్చిమానికి తిరుగుతుంది. కానీ మనకు యురేనస్ మరియు అదేవిధంగా శుక్రగ్రహాలు ఈ రెండు తూర్పు నుంచి పశ్చిమానికి తిరిగితే మనకు భూమి మాత్రం పశ్చిమ నుంచి తూర్పుకు తిరుగుతుంది. అదేవిధంగా ఇది మాత్రం ఈస్ట్ నుంచి వెస్ట్కు తిరుగుతూ ఉంటుంది. రైట్. ఈ అధిక ఉష్ణోగ్రత మరియు కార్బన్ డయాక్సైడ్ వలన దీన్ని గ్లోబల్ వార్మింగ్ ప్లానెట్గా కూడా పిలుస్తూ ఉన్నారు. రైట్. దీని భ్రమణ కాలము 243 రోజులు, పరిభ్రమణ కాలం 225 రోజులుగా ఉంటుంది. అంటే తన చుట్టూ తాను తిరిగేందుకు 243 రోజులు, అదేవిధంగా సూర్యుని చుట్టూ తిరిగేందుకు 225 రోజులు దీనికి సమయం పడుతుంది. సౌర కుటుంబంలో ఎక్కువ భ్రమణ కాలాన్ని కలిగిన గ్రహంగా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. జనరల్గా భ్రమణ కాలానికంటే పరిభ్రమణ కాలము అధికంగా ఉండాలి. కానీ ఈ గ్రహానికి మనకు ప్రధానంగా భ్రమణ కాలము పరిభ్రమణ కాలానికంటే ఎక్కువగా ఉంది. అంటే సౌర కుటుంబంలో భ్రమణ కాలము పరిభ్రమణ కాలానికే అంటే అధికంగా ఉన్న గ్రహంగా కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది భూమికి అతి దగ్గరగా గల గ్రహంగా పిలుస్తారు. అంటే సౌర కుటుంబంలో బుధుడు, శుక్రుడు, భూమి అంటే ఇది భూమి 3వ స్థానంలో ఉంటుంది. శుక్రుడు, భూమి రెండుటి మధ్య దూరం తక్కువగా ఉండడం వలన ఈ భూమి శుక్రులను కవల గ్రహాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్. దీని పరిమాణం, ద్రవ్యరాశి, సాంద్రత భూమిని పోలి ఉంటుంది కాబట్టి దీన్ని భూమికి కవల గ్రహంగా పిలుస్తూ ఉంటారు. కవల గ్రహంగా దీన్ని పిలుస్తారు. అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రత వలన అధిక వెలుతురు ఉష్ణోగ్రత ఉపరితలంపైకి ఎక్కువగా వ్యాపించడం వలన ఇది ఉదయతార, సంధ్యాతార. భూమి మీద నుంచి చూసినప్పుడు అధిక ఉష్ణోగ్రత, అధిక వెలుతురు ఉదయం సాయంత్రంలో మనకు ప్రధానంగా భూమి నుంచి మనం గ్రహించడం భూ ఉపరితలం నుంచి మనం తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఉదయ సంధ్యాతారలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. రైట్. భూమి దీని ఆకారం జియాయిడ్ ఆకారంగా పిలుస్తారు, లేదా గోళాకారంలో అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని జీవగ్రహము, జలగ్రహము, నీలిగ్రహము. భూ ఉపరితలం పైన నీటి నుంచి ఎక్కువగా నీలి కలరు ఎక్కువగా వాతావరణంలోకి పరావర్తనం చెందడం వల్ల దీన్ని నీలిగ్రహంగా కూడా పిలుస్తారు. సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత కలిగిన గ్రహంగా భూమిని పిలుస్తూ ఉన్నారు. సౌర కుటుంబంలో అత్యధిక సాంద్రత కలిగినటువంటి గ్రహమైనటువంటి భూమి. రైట్. దీని వయస్సు 4.5 మిలియన్ల సంవత్సరాలుగా దీన్ని గుర్తించారు. భూమి ఏర్పడి ఇప్పటికీ 4.5 బిలియన్ల సంవత్సరాలైనట్టుగా మనకు ప్రధానంగా ఈ భూ పీరియడ్ అంటే భూమికి సంబంధించిన కాల వ్యవస్థకు సంబంధించినటువంటి భూ పీరియడ్లను బట్టి గుర్తించారు. దీని భూమిపైన సరాసరి ఉష్ణోగ్రత అంటే భూమధ్య రేఖ కావచ్చు, ఉత్తర దక్షిణ ధ్రువం మొత్తంలో తీసుకుంటే సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే. భూమి సూర్యుల మధ్య దూరం స్థిరంగా ఉండక అన్ని సమయాల్లో కూడా వేరువేరుగా ఉంటుంది. ఎలా అనే విషయాన్ని తీసుకుంటే ఇక చూడండి, ఇక్కడ ఇది సూర్యుడు, ఇది భూమి. భూమి తన చుట్టూ తాను తిరిగేందుకు 24
గంటలు పడితే సూర్యుని చుట్టూ తిరగడానికి 365 1/4 రోజులు పడుతుంది. అయితే ఇలాంటి సమయంలో ఒక్కసారి సూర్యునికి ఎక్కువ దూరం, మరొకసారి సూర్యునికి తక్కువ దూరంలో భూమి ఉంటుంది. ఇలా ఉండే విషయాన్ని దీన్ని తీసుకుంటే ఈ భూకక్ష అనేది దీర్ఘవృత్తాకారంలో ఉండడం వలన ఒకసారి అత్యంత ఎక్కువ దూరం సూర్యుని నుంచి, మరొకసారి అత్యంత తక్కువ దూరంలో ఉంటాయి. కాబట్టి అత్యధిక దూరము మనకు ప్రధానంగా జూలై 4న మనకు 152 మిలియన్ల కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది. చూడండి, ఇక్కడ అత్యధిక దూరం అంటే మనకు ప్రధానంగా 152 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. ఏ రోజు ఉంటుందంటే 4th జూలైన 152 మిలియన్ కిలోమీటర్లు అత్యధికంగా మధ్య దూరం మనకు ప్రధానంగా ఉంటుంది. రైట్, దీన్ని ఏమంటారంటే అపహేలి అనే పేరుతో పిలుస్తారు. అపహేలి, అదేవిధంగా దీన్ని రవి ఊచ అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. మరొకసారి అత్యల్ప దూరం ఉంటుంది. దీన్ని ప్రధానంగా 147 మిలియన్ల కిలోమీటర్ల దూరంగా మనకు ప్రధానంగా ఉంటుంది. ఈ దూరం మనకు జనవరి 3వ తారీఖున సూర్యుడు భూమి మధ్య దూరం అత్యల్పంగా 147 మిలియన్ల కిలోమీటర్ల దూరం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, దీన్ని ఏమంటారంటే పరిహేలి అనే పేరుతో పిలుస్తారు. పరిహేలి లేదా రవి నీచ అంటారు. దీన్ని రవి ఊచ, అపహేలి, దీన్ని పరిహేలి, రవి నీచ అనే పేర్లతో దీన్ని పిలుస్తారు. అయితే భూమి సూర్యుని చుట్టూ తిరిగే ఈ కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉండడం వలన ఇలా మనకు ఒకసారి అత్యధిక దూరం, ఒకసారి అత్యల్ప మధ్య దూరాలు ఉంటాయి. రైట్, చంద్రుడు భూమికి ప్రధానమైనటువంటి సహజ ఉపగ్రహంగా దీన్ని పిలుస్తూ ఉన్నారు. రైట్, చంద్రుని పరిమాణము భూమిలో 4వ వంతు ఉంటుంది. ఇది చంద్రుని యొక్క పరిమాణము. అంటే భూమి పరిమాణంలో చంద్రుని యొక్క పరిమాణం 1/4 వంతు. ఇది భూమికి సహజ ఉపగ్రహంగా ఉంటుంది. చంద్రుని భ్రమణ కాలం 27 రోజుల 7 గంటల 43 రోజులు. అంటే చంద్రుడు తన చుట్టూ తాను తిరిగేందుకు 27 రోజులు 7 గంటల 43 నిమిషాల సమయం పడితే, అదే చంద్రునికి పరిభ్రమణ కాలము 29 రోజులు 12 గంటలు 44 నిమిషాలు ఉండడం వల్ల ఇక్కడ 27 రోజులు 29 రోజుల మధ్య వ్యత్యాసం తక్కువగా ఉండడం వల్ల చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి, భూమి చుట్టూ తిరగడానికి దాదాపుగా సమానమైన సమయం పడుతుంది. కాబట్టి ఈ సమాన సమయంలో ఉండడం వలన చంద్రునిలోని అర్ధ భాగం మాత్రమే మనం ఎల్లవేళలా చూడగలుగుతున్నాము. రైట్, ఇక అయితే ఈ రెండు సమానంగా ఉంటాయి కాబట్టి ఫలితంగా చంద్రునిలోని అర్ధ భాగం మాత్రమే మనకు కనబడుతూ ఉంటుంది. చంద్రుని కాంతి భూమికి చేరడానికి 1.3 సెకండ్ల సమయం పడుతుంది. రైట్, చంద్రుని కక్ష దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. చంద్రుని యొక్క కక్ష కూడా మనకు ప్రధానంగా దీర్ఘవృత్తాకారంలోనే ఉంటుంది. కాబట్టి భూమి చంద్రుల మధ్య సగటు మధ్య దూరము 3,84,000 కిలోమీటర్లుగా మనకు ప్రధానంగా ఉంటుంది. ఒకసారి మధ్య దూరం అత్యధికంగా 4,06,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరాన్ని అపోజీ అనే పేరుతో పిలుస్తారు. అయితే మధ్య దూరం తక్కువగా ఉన్నప్పుడు దీన్ని ఫెరోజీ అనే పేరుతో పిలుస్తారు. ఇది 3,64,000 కిలోమీటర్లుగా దీన్ని మనం చూస్తాం. చంద్రుని పైన ఉన్న ఎత్తైన శిఖరాన్ని లిబ్నిడ్జ్ అనే పేరుతో పిలుస్తారు. దీని యొక్క శిఖరం ఎత్తు 10,670 మీటర్ల ఎత్తుని ఇది కలిగి ఉంటుంది. రైట్, ఇది భూమిపై ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరానికంటే ఎత్తులో ఉన్నటువంటి శిఖరంగా దీన్ని పిలుస్తారు. 1969 జూలై 20న చంద్రుని పైన కాలు మోపిన మొదటి శాస్త్రవేత్తలు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైఖేల్ కొలాన్స్. వీళ్ళు చంద్రుని పైన మొట్టమొదటిసారిగా కాలు మోపిన శాస్త్రవేత్తలు. అమెరికాకు చెందిన అపోలో 11 అనే ఉపగ్రహం ద్వారా వీళ్ళు ఉపగ్రహం పైకి అంటే చంద్రుని పైకి కాలు మోపడం జరిగింది. రైట్, వీళ్ళు చంద్రునిపై దిగిన ఆ ప్రాంతాన్ని మారియస్ అనే పేరుతో పిలుస్తూ వచ్చారు. ఈ ప్రదేశాన్ని శాంతి సముద్రంగా కూడా పిలుస్తారు.
ఓకే, రైట్. అక్కడి నుంచి తెచ్చిన మట్టి రాళ్లను ఏ పేరుతో పిలుస్తున్నారంటే ఆల్మకొలైట్ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉన్నారు. రైట్. 2008 అక్టోబర్ 22న చంద్రుని ఉపరితలం గూర్చి మరియు చంద్రుని పైన వాతావరణం గురించి తెలుసుకునేందుకు భారతదేశం చంద్రయాన్ అనే అంతరిక్ష నౌకని ప్రయోగించింది. దీని ద్వారా చంద్రుని పైన చాలా విషయాలను కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా 2019 జూలై 22న చంద్రయాన్ 2 అనే మరొక ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా చంద్రయాన్ 3ని మనకు 14 జూలై 2023న చంద్రయాన్ 3ని కూడా ప్రయోగించడం జరిగింది. అంటే చంద్రుని యొక్క పూర్తి వివరాలను అంతర్గతంగా ఉపరితలంలో ఉన్నటువంటి వాతావరణ విషయాల్ని తెలుసుకోవడానికి భారతదేశం చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అనే ఉపగ్రహాలను చంద్రునిపైకి ప్రయోగించడం జరిగింది. ఓకే, రైట్. ఇక చూడండి, ఇక్కడ సూపర్ మూన్ అంటారు. సూపర్ మూన్ అనేది ఎప్పుడు సంభవిస్తుందంటే పౌర్ణమి రోజులో పెరీజీ స్థితిలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు 15% ఎక్కువ వెలుతురు భూమి మీదకి ప్రసరిస్తుంది. అదేవిధంగా చంద్రుని యొక్క పరిమాణం 30% పెద్దదిగా ఉంటుంది. ఎప్పుడైనా విషయం తీసుకుంటే భూమి చంద్రుల సూర్యుల మధ్య దూరము, ఇది భూమి, ఇది చంద్రుడు. భూమి చంద్రుల మధ్య దూరం అత్యల్పంగా ఉన్నప్పుడు దాన్ని ఫెరీజీ అంటారు. ఈ ఫెరీజీ సమయంలో ఒకసారి అత్యధిక దూరం ఉంటుంది, ఒకసారి అతి దగ్గర దూరం ఉంటుంది. ఈ దూరం తక్కువగా ఉన్నప్పుడు దీన్ని ఫెరీజీ, దీన్ని అపోజీ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ మధ్య దూరం తక్కువగా ఉన్న ఆ సమయంలో మనకు వెలుతురు అంటే భూమికి దగ్గరగా వచ్చినప్పుడు 15% ఎక్కువ వెలుతురు భూమి మీదకి వస్తుంది. 15% ఎక్కువ వెలుతురు భూమి మీదకి వస్తుంది. అదేవిధంగా చంద్రుడు 30% పెద్దగా మనకు కనబడుతూ ఉంటుంది. ఓకే, దీన్నే సూపర్ మూన్ అనే పేరుతో దీన్ని పిలుస్తారు. బ్లూ మూన్, 2 పౌర్ణమిలు ఒకే నెలలో వచ్చినప్పుడు రెండవ పౌర్ణమి నాటి చంద్రుని బ్లూ మూన్ అనే పేరుతో ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. రైట్. ఇది మనకు ప్రధానంగా సౌర వ్యవస్థ లేదా సౌర కుటుంబానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలుగా ఈ రెండవ విభాగంలో తెలుసుకోవడం జరిగింది. రైట్. ఇక మనకు చూడండి, ఇక్కడ మిగతా మూడవ విభాగంలో మరి దీనికి సంబంధించిన మిగతా వివరాలను మనం చర్చించుకుందాం. ఈ రెండవ విభాగంలో ప్రధానంగా సౌర వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధాన గ్రహాలు, అంతర్గ్రహాలు, బాహ్య గ్రహాలు, వాటి యొక్క భౌతిక రసాయనిక ధర్మాలను తెలుసుకోవడం జరిగింది. భూకక్షని ఆధారంగా చేసుకుని గ్రహాలను 2 భాగాలుగా విభజించారనే అంశాన్ని కూడా ఇందులో తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రెండవ విభాగంలో ఉన్నటువంటి ఈ అంశాలను ఎక్కువగా మనకు ప్రధానంగా ప్రాథమిక అంశాలుగా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక మూడో అంశంలో అంటే మూడో విభాగంలో ఈ సౌర వ్యవస్థకు సంబంధించిన మరికొన్ని వివరాలను మనం చర్చించుకుందాం.